జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు కలిసి వచ్చే వాళ్ళు ఎవరు? మద్దతుగా నిలిచే రాజకీయ పార్టీలు ఏంటివి? ఈ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు విధానమే ప్రైవేటైజేషన్, అన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్నదే ఆయన సిద్ధాంతంలోని ప్రధాన అంశం. బీజేపీ కలిసి ఉంది కాబట్టి మాట్లాడకపోవచ్చు. ఒక జిల్లాను అమ్మితే మంచి రేటు వచ్చేలా ఉంది, అడుగుతూ ఉన్నారు ప్రైవేట్ వ్యక్తులు. ఆ జిల్లాను అమ్మేద్దామా అంటే, అమ్మేయండి బాబు గారు, నేను 15 ఏళ్ల పాటు మీతోనే ఉంటాను, మీరు ఏమైనా చేయండి అని మద్దతు ఇచ్చే స్థాయిలో జనసేన పార్టీ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం కూడా లేదు. మిగిలిన కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఇంకా ప్రమాదకరంగా ఉంది. మెడికల్ కాలేజీని మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి, కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన లేదు. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల నుంచి ఒక ట్వీట్ లేదు. ఆ కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది రగిలిపోతున్నారు ఈ పరిణామాలు చూసి. ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ప్రశ్నించలేని, నిలదీయలేని దుస్థితిలో మా పార్టీ ఉందా అని కాంగ్రెస్ పార్టీలోని నాయకులు ఆవేదన చెందుతున్నారు. కాస్త అటానమస్ గా, ఇండిపెండెంట్ గా పనిచేసే చింతామోహన్ లాంటి వాళ్ళైతే డైరెక్టే చెప్తున్నారు, మెడికల్ కాలేజీని బెంగళూరులో బేరానికి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర. దుర్మార్గం ఇది, దీన్ని ఆపాల్సిందే అని ఆయన చెప్తున్నారు. కానీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈవెన్ రాహుల్ గాంధీకి వెళ్ళి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసినా ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. సో కాంగ్రెస్ పార్టీ కూడా కూటమిలో ఉన్నట్టే, పదవుల్లో లేకపోయినా కూటమితో కలిసే ఇక్కడ రాజకీయం చేస్తోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది ఇండివిజువల్స్గా పార్టీలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకించిన మేధావులు కూడా ఈరోజు రాష్ట్రంలో మౌనంగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని మేము పిలుపునిచ్చాము, అంత బాగానే ఉంది, కానీ ఇదేంటి మరి ఇంత ఘోరంగా తయారైంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎక్కడికక్కడ భూములు, ఆస్తులు అన్ని అమ్మి పరేస్తున్నా కూడా అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది అని ప్రస్తుతానికి వాళ్ళంతా మౌనంగా ఉన్నారు. వీళ్ళంతా ఒక గుంపుగా మారాల్సిన అవకాశం అయితే ఉంది, అవసరం అయితే ఉంది. సరే, వీళ్ళ రాజకీయ ఎజెండాలు ఏంటి, ఎన్నికలప్పుడు ఎవరితో కలిసి వెళ్తారు, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు కనీసం ఈ రాజకీయ పార్టీలు, ఇప్పుడు ఈ రాజకీయ పార్టీల్లో నాయకులుగా చలామణి అవుతున్న వీళ్ళంతా భావి తరాలకు సమాధానం చెప్పుకోవాలి అంటే ప్రస్తుతం ఏకమై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న తీవ్రమైన నిర్ణయాల్ని ప్రతిఘటించాల్సిందే. మెడికల్ కాలేజీలు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి ఈ 17 మెడికల్ కాలేజీలకి. భవిష్యత్తుకి లక్షల మందికి ఉచితంగా వైద్యం అందించే సదుపాయం ఉన్నవి. వీటిని ప్రైవేటైజేషన్ చేస్తుంటే, అమ్మేస్తూ ఉంటే, ఇంకా మౌనంగా ఉంటే రేపు ప్రొద్దున భావితరాలు అడుగుతాయి. ఆ రోజు, ఇంత దుర్మార్గం జరుగుతూ ఉన్న రోజు రాజకీయ పార్టీలకు నాయకులుగా వ్యవహరించిన వాళ్ళంతా ఏం చేశారు, ఎందుకు ప్రతిఘటించలేదు, ఏ మేరకు ఎవరెవరు ప్రతిఘటించారు అన్ని ఆలోచన చేస్తారు. సో కాబట్టి బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ స్పందించకపోయినా కమ్యూనిస్టులు ముందుకు రావాల్సిందే, ఇండివిజువల్స్గా పార్టీలు పెట్టుకున్న వ్యక్తులు, ప్రముఖులు ముందుకు రావాల్సిందే, మేధావులు కూడా ఏకం కావాల్సిందే. ఇంకా వ్యక్తుల మీద, రాజకీయాల మీద, రాజకీయ పార్టీల మీద ఒక ఇష్టాలతో, అయిష్టాలతో వ్యవహరిస్తే ఈ రాష్ట్రంలో ఇంకేమీ మిగలదు. మెడికల్ కాలేజీలనే ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమైన తర్వాత మౌనంగా ఉంటే ఈ ఫార్ములా సక్సెస్ఫుల్గా, ఈ ఆపరేషన్ చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగితే, మెడికల్ కాలేజీని అమ్మేయగలిగితే ఇక ఆ తర్వాత ఇంకా దేన్నైనా అమ్మేయగలుగుతారు ఆయన. స్కూళ్ళను కూడా ప్రైవేట్గా అప్పగించవచ్చు. ఇంకా అడిగేవాడు ఎవడుంటారు ఈ రాష్ట్రంలో? ఏకం గవర్నమెంట్కి సంబంధించిన 1,00,000 కోట్ల వరకు వర్త్ వస్తుందని చెప్తున్న ఆస్తులున్న మెడికల్ కాలేజీని అప్పగించేస్తున్నప్పుడు ఇక రేపు ప్రైవేట్ స్కూళ్ళని ఎందుకు చేయరు, ఆర్టీసీని ఎందుకు చేయరు? అంటే మొత్తం ప్రైవేట్ రంగానికి, మొత్తం పబ్లిక్ సెక్టార్ని అప్పగించేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. కాబట్టి ప్రతిఘటించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చొరవ తీసుకోవాలి. కమ్యూనిస్టులను కలుపుకోవడంలో కావచ్చు, మేధావుల్ని ఇన్వైట్ చేయడంలో కావచ్చు, మరికొన్ని చిన్న చిన్న పార్టీలతో కలిసి ముందుకెళ్లడం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా నేను ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొంటా, ధర్నాలో పాల్గొంటా అని ప్రకటించారు ఈరోజు. అలాంటి వేదిక సిద్ధమయ్యేసరికి ఇలాంటి పార్టీలన్నీ కలిసి ఒక వేదిక మీదకి రాగలిగితే ప్రజలు అభినందిస్తారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. లేకుంటే ఈ రాష్ట్రంలో ఏది మిగలదు. నేను ఏం చేసినా మీడియాలో 4 రోజులు అడగడం తప్పించి ఏమీ చేయలేరు వీళ్ళు అన్నది ఇంకా చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోతే ఆయన ఏమైనా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయం కూడా చెప్పారు, ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు మాటలు విని ఈ మెడికల్ కాలేజీని సొంతం చేసుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా టెండర్లలో పాల్గొన్నా, వాటిని స్వాధీనం చేసుకున్నా గుర్తుపెట్టుకోండి, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ వెనక్కి తీసుకుంటామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏదో మాటలు చెప్తున్నారు అన్నట్టుగా కాకుండా, ఎవరైతే ఈ ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీని కాజేయడానికి వస్తున్నారో ప్రైవేట్ వ్యక్తులు, వాళ్ళు నిజంగానే దోపిడీదారులుగానే భావించాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లకు కేవలం మాటలు కాదు, ప్రభుత్వం మారంగానే
మీరు ఆ రోజు సాయంత్రమే తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది, ప్రభుత్వానికి ఈ మెడికల్ కాలేజీని అప్పగించేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్న ఒక స్పష్టమైన సంకేతాలు వాళ్ళకు బాగా అర్థమయ్యేలాగా చేయాల్సినంత అవసరం కూడా ఉంది. అంత ఇంటెన్సిఫైడ్గా ఇక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే పార్టీలు ఉండొచ్చు, ఇష్టపడే పార్టీలు ఉండొచ్చు, మా దారి వేరు మీ దారి వేరు అనే పార్టీలు కూడా ఉండొచ్చు. రాజకీయాలు, సిద్ధాంతాలు, ఎన్నికల నాటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్లో అందరూ కలిసి అడ్డుకోకపోతే రాష్ట్రానికి అందరూ కలిసి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, పవన్ కళ్యాణే కాదు. అడ్డుకోవడంలో వెనుకడిగిన వాళ్ళు, స్పందించకుండా మౌనంగా ఉన్న మేధావులు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా రాష్ట్ర ప్రజల్ని వంచినట్టే. రోజు రోజుకు పరిస్థితులు ఈ రాష్ట్రంలో దిగుజారుతున్నాయనేది కళ్ళకు కనిపిస్తోంది. వైసీపీ లో ఒక బెల్ట్ షాప్ లేదు, కానీ ఈరోజు ఊరికి 4 బెల్ట్ షాపులు, దాదాపు 90,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తున్నారు. ఇసుక ఉచితం అంటున్నారు, కానీ ఆ ఇసుక అంతా ఎవరు తింటున్నారు, ఎవరికి ఆదాయం వెళ్తుందో ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి మేధావికి, ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. అయినా మౌనంగా ఉండడం అన్యాయం. 4,500 రూపాయలు చదరపు అడుగుకు పెడితే 5 స్టార్ సదుపాయాలతో నిర్మాణాలు జరుగుతుంటే ఈ దేశంలో పక్క రాష్ట్రాల్లో అమరావతిలో ఏకంగా చదరపు అడుగుకు 10,000 రూపాయలు చెల్లించి మరీ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే ఇక్కడ ఏకంగా ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి మళ్ళా ఆ నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు ఎదురుదాడి చేసే స్థాయికి తెలుగుదేశం పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది అంటే ప్రజలు, రాజకీయ పార్టీలు, మేధావి వర్గాలు అందరూ అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. లేకుంటే ఈ రాష్ట్రంలో ఏది మిగలదిక.